వారిపై తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయి ప్రతి వాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కుడి వచ్చిన మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయము మనము 16వ వచనం కానించి మనం చూసుకుని ఉన్నాం. అక్కడ ఒక మాట మనము చదువుకున్నట్టయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఈరోజు ప్రపంచం మొత్తం, అన్ని దేశాలు, అన్ని ప్రాంతాలు తారతమ్యము లేకోకుండా అందరం కలిసి ఈ లోకంలో చేసుకునే ఒక పెద్ద పండుగ, ఫెస్టివల్ ఏంటంటే యేసుక్రీస్తు పుట్టినరోజు. యేసుక్రీస్తు పుట్టినరోజు ఈ క్రిస్మస్ డిసెంబర్ 25వ తారీఖున ప్రపంచం మొత్తం చేసుకునే పండుగ ఈ క్రిస్మస్. మరి ఈ క్రిస్మస్ అనంటే క్రీస్తును ఆరాధించటం, యేసుక్రీస్తును ఆరాధించటం అని మనం ఇందాక ఆరాధనకు ముందు ఆ మాట విన్నాం. అయితే రాత్రి యేసు ప్రభు మనకి ఏమి కలుగు చేస్తాడో రాత్రి మాట్లాడుకున్నాం. ఆయన మనకు నిరీక్షణ కలుగు చేసే దేవుడని మనం ధ్యానం చేశాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన యందు నిరీక్షణ ఉంచిన వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదని మనం రాత్రి కాలం ధ్యానం చేసుకున్నాం క్యాండిల్ లైట్ సర్వీస్ ముందు. అయితే ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ రోజు యేసుక్రీస్తు ఎందుకు ఈ భూమి మీదకి రావటానికి మరొక కారణం ఏంటంటే, ఆయన మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు. లవ్, అగాపే లవ్, ఇన్ఫినిటీ లవ్. ఆయన ప్రేమ గుర్తుగా, దేవుడు ప్రేమామయుడు, ఆయన ప్రేమకు గుర్తుగా తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమి మీద పంపించను, ఆయనను అనుగ్రహించను. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడానికి ప్రథమమైన కారణం, ప్రజలందరినీ ఏం చేస్తారంట, ఆయన ప్రేమిస్తున్నారంట. ఈ లోకంలో మనల్ని బాగా ప్రేమించే దేవుడు, మనల్ని బాగా అర్థం చేసుకునే వ్యక్తి, మనల్గా అర్థం చేసుకుని మన కొరకు ఏమైనా చేయగలిగే దేవుడు, మన కోసం సమస్తమును పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చిన దేవుడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 3:16, దేవుడి లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే ఇంత కాదండి, ఇంత కాదు, ఇంత కాదు, మరి ఎంత? ఇన్ఫినిటీ, చెప్పలేము. ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ వర్ణనాతీతం. మనుషుల ప్రేమ కొంతవరకు లిమిట్ ఉంటుంది. మనుషుల ప్రేమ, మనిషికి ప్రేమ కొంత లిమిట్ ఉంటుంది. అలాగే పిల్లల మీద ప్రేమ కొంత లిమిట్ ఉంటుంది. భార్యాభర్తల ప్రేమ కొంత లిమిట్ ఉంటుంది. అదే బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారి ప్రేమ కొంతే ఉండేది. కానీ యేసయ్య ఎంత ప్రేమిస్తాడంట? ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమి మీదకి మన కొరకు ఆయన పంపించబడ్డాడు.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యోహాను సువార్త అన్నాడు, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఎందుకు యేసు ప్రభు మనకు యేసు ప్రభు పుట్టడానికి కారణం ఏంటంటే మనలను నిత్య జీవం తీసుకునటానికి. నిత్య జీవం అది యుగయుగాలు జీవించే ఒక లోకం, యుగయుగాలు ఆరాధించే ఒక స్థలం. లోకంలో కొంతమంది కొన్ని రకాలు చెప్తూ ఉంటారు. కొంతమంది వైకుంఠం అంటారు, కొంతమంది ఏవో చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తుందంటే నిత్య జీవం. అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఆ ఇంటిలోకి ఏం కావాలా లేకపోతే ఇంకోట ఏమీ లేదు. అక్కడ ఏంటంటే ఈ శరీరాలు ఉండవు, మహిమ శరీరం. అక్కడ భార్య భర్త పిల్లలు అనేది భేదమే లేదు, అందరూ ఒకటే. ఇందాక మనం నిలబడి ఆరాధన చేస్తాం కదా, అలాగా ఆరాధన చేస్తూ ఉంటాం అంతే. ఇంకా అక్కడ ఏమి ఉండదు. 24 hours 24 గంటలు. కాసేపు కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, కూర్చుంటాను, కాసేపు నిలబడతాను, కాసేపు అటు వెళ్ళొస్తాను, ఇటు వెళ్ళొస్తాను, అలాంటిది ఏమి ఉండదు. ఇంకా ఒకటే పని మనకి, అది ఎవరికైనా ఆ నిత్య జీవనం ఒకటే పని ఏంటంటే ఆరాధించడం అంతే. అక్కడ అలుపు ఉండదు, సొలుపు ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, కన్నీరు అసలే ఉండదు. అయితే అలాంటి నిత్య జీవానికి తీసుకుని వెళ్ళటానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఈరోజు క్రిస్మస్ చేసుకుంటున్న మనకు తెలియాల్సిన ప్రాముఖ్య విషయం ఏంటంటే యేసు క్రీస్తు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంటే మనలను నిత్య జీవానికి దారి చూపించడానికి. అందుకే యోహాను సువార్త 14 అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు నా ద్వారానే తప్ప మరొక దారి లేదు. అంటే నిత్య జీవానికి వెళ్ళటానికి ఒకే మార్గం. అందుకే బాప్తిసం తీసుకుని రక్షణ పొందిన మనం అందరం కూడా ఆ నిత్య జీవానికి వెళ్ళాలని ఒక ఆశ, కోరిక ఎప్పుడు మనకు ఉంటా ఉండాలి. అందుకే ఆయనను మనకు అనుగ్రహింపబడు. ఎందుకు యేసు ప్రభువును ఈ భూమి మీద పంపించబడ్డాడంటే ఎవడు నశించిపోవడం ఇష్టం లేదు, ఎవడు నరకానికి వెళ్ళటం ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన రాక ముందు ప్రజలు వారి ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు. సరైన జీవితం లేక వారి ఇందాక మన రాత్రి మనం చదువుకున్నాం, ఆ దినాలలో రాజు అయిన వాడు ఒక్కడు లేడంట. అందుకే వాళ్ళ ఇష్టానుసారంగా జీవించినప్పుడు కొన్ని నష్టాలు, ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన ఎందుకు మనకు అనుగ్రహించబడ్డాడంటే ఆయన మనల్ని నశించిపోనిపోకుండా ఎక్కడ తీసుకెళ్ళడానికంటే నిత్య జీవం. అయితే ఆ నిత్య జీవానికి వెళ్ళాలంటే మనం చేయాల్సిందంటే విశ్వాసం, నమ్మకం. అందుకే అన్నాడు కదా, ఆ అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతి వాడు, ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వసిస్తారో ఆ ప్రతి వాడును నశింపక ఏం చేస్తారంట, నిత్య జీవం పొందటానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడంట. అంటే ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ, పుట్టిన ప్రతి ఒక్కరూ యేసు ప్రభువును హృదయంలోకి సొంత రక్షకుడిగా అంగీకరించారు. ఒకరోజు ఒక సీమోను గారడి వాడు ఉన్నాడు. వాడు భలే సోది చెప్తూ ఉంటాడు, వాడు మంత్రాలు చేస్తూ ఉంటాడు. ఆ మంత్రతాంత్రికుడు ఏం చేశాడంటే వాడు ఒకరోజు యేసు ప్రభువును గురించి పేతురు, యోహానులు వాళ్ళు చేస్తున్న అద్భుతాలు చూశాడు, వాళ్ళు చేస్తున్న స్వస్థతలు చూశాడు, వారు చేస్తున్న కార్యాలను చూశాడు. వాడు ఒక గారడివాడు, మోసం చేస్తూ నలుగురి దగ్గర డబ్బులు పోగు చేసుకుంటూ ఉండేవాడు. అయితే ఈ పేతురు, యోహానుల యొక్క కార్యాలు చూసి అతను కూడా యేసును నమ్ముకోవాలని ఒక ఆశ కలిగి వచ్చి అంటాడు, నేను యేసు నమ్ముకుంటాను, నాకు యేసు కావాలి. ఇదిగో మీరు ఏ విధంగా అయితే ఇలాంటి కార్యాలు చేస్తున్నారో, అద్భుతాలు స్వస్థత చేస్తున్నారో, నేను కూడా అలాంటి కార్యాలు చేయాలి, ఎంత డబ్బు కావాలి, ఎంతకి మీకు ఇవ్వాలి అని ఆ వరం నాకు కూడా ఇవ్వండి అని అడుగుతున్నాడు. అయితే అప్పుడు పేతురు అన్నాడు, మొదట నీ మనస్సును బాగు చేసుకో. అంటే దేవుని వరము డబ్బుతో కొనేది కాదు, అది దేవుడిచ్చే గిఫ్ట్, ఆయన ఇవ్వాల్సిందే.
అని ఎప్పుడైతే నీ మనసు సరి చేసుకుంటే నువ్వు కూడా నిత్యరాజ్యానికి వస్తావు, మంచి మార్గానికి వస్తావని అప్పుడు పేతురు ఆ యొక్క వ్యక్తితో అన్నప్పుడు అతను తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎవరిని కూడా దేవుడు నశింప చేయాల. కింద వాక్యం సెలవిస్తుంది చూడండి, లోకము 17, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. యేసు ప్రభువుని ఎందుకు భూమి మీదకి వచ్చాడు అంటే ప్రతి ప్రజలను రక్షించడానికి వచ్చాడు. నేడు దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని గాబ్రియేలు దేవదూత గొర్రెల కాపరులు అర్ధరాత్రి పూట చలి కాచుకుంటున్నప్పుడు ఆ దేవదూత వచ్చి, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం, దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ఎవరంట? రక్షకుడు. చెప్పండి, ఆయన ఎవరంట? రక్షకుడు, రక్షించేవాడు. యేసుక్రీస్తు రక్షించేవాడు. ఎక్కడి నుంచి? నరకంకి వెళ్ళకోకుండా, నరకానికి వెళ్ళనికోకుండా. ఎందుకంటే మనిషికి శరీరం మట్టిలో కలిసిపోయింది. ఈ శరీరం మట్టిలో కలిసిపోయింది. ఎంత అందం కలిగిన వాళ్ళైనా, అందం లేని వాళ్ళైనా ఈ శరీరం మట్టిలో కలిసిపోయింది. కానీ మనిషిలో, మనలో పెట్టిన ఆత్మ ఉందే, దానికి చావలేదు. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళాలి. ఆత్మ దీపం పెట్టిన వారు అంటే యేసు ప్రభు. మన ఆత్మ తిరిగి పరలోకానికి వెళ్ళాలని దేవుని యొక్క తృష్ణ. అందుకే ఆత్మ మరలా పరలోకం రావాలంటే కుమారుడైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా ఏం చేయాలంట? అంగీకరించాలి, హృదయంలోకి చేర్చుకోవాలి. అంతే, సింపుల్. అందరికి ఆయన ఏమి బరువులు మోయమంటలేదు, లేకపోతే ఎన్నో వేల కిలోమీటర్ ప్రయాణం చేసి నా దగ్గరికి రండి అని అంటలేదు. ఆయన చెప్పేది ఒక్కటే, నీ హృదయంలో నాకు చోటువు అంటాడు. సింపుల్. అయితే అలాంటి రక్షణ బాధ్యతని ఇవ్వటానికి యేసు ప్రభు వచ్చాడే కానీ తీర్పు తీర్చడానికి రాలా. దానిలో ఆయన ఎంత ప్రేమగా చూపిస్తున్నాడు. ఈరోజు దేవుని ప్రేమ ఏంటో మనకు అర్థమైతే, ఆయన ప్రేమ శాశ్వతమే. ఆయన ప్రేమ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకాన్ని పంపించాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి చివరికి మన కోసం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. మన కోసం వచ్చి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే లోకంలో ఎవరు లేరు. మన కోసం వచ్చి వారి కోసం, వారి యొక్క కుటుంబ బిడ్డలు వారి కోసం పిల్లలు కావాలి, వాళ్ళలో పుట్టారు. కానీ యేసు ప్రభు జన్మము ఒక మర్మము. ఆయన కోసం పుట్టలేదు, ఆయన పుట్టింది మనుషుల కోసం, లోకంలో ఉన్న ప్రజలందరి కోసం. ఎందుకంటే ఆయన మనుషులు ఏం చేస్తారంట? ప్రేమిస్తున్నారు. అందుకే ఆ మనుషులు ప్రేమించి ఏం చేస్తారంటే రక్షించడానికి వచ్చాడు కానీ తీర్పు తీర్చడానికి రాలేదు. ఒకరోజు ఒక స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టబడింది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా రాళ్ళు తీసుకుని కొట్టబోయారు. ఆమె యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఆమె పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారం ఏంటంటే ఎవడైనా ఏదైనా తప్పు చేస్తే రాళ్ళు తీసుకుని కొట్టే ఆనవాయితీ. అక్కడ రాళ్ళుతో కుట్టి సంపాల్సిందే. పాపము చేస్తూ ఏదైనా తప్పు చేసి దొరికితే కఠినమైన శిక్ష అక్కడ వాళ్ళకి. అయితే ఆమెను యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. అసలు ఈయన ఏం చెప్తాడు అని అందరూ రాళ్ళు వెతుకుని ఆయన కొట్టబోతుంటే అప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆమెను కొట్టబోతుంటే అన్నాడు యేసు ప్రభు, మీలో ఎవడు తప్పు చేయలేదో వాడు మొదట ఆమె మీద రాయి వేయని అన్నాడు. అందరేమో ఆమెను శిక్షించాలని, ఆమె మీద నేరం మోపాలని, ఆమెను బాధ పెట్టాలని, ఆమె శిక్షించి బాధపరిచి గాయపరచాలని, తీర్పు తీర్చాలని ప్రజలందరూ యేసు ప్రభు దగ్గరికి ఆమెను తీసుకొస్తే యేసు ప్రభు ఏమంటాడంటే, మీలో తప్పు చేయలేని వాడు ఎవడో మొదటగా ఆమె మీద ఏమేమంటాడు? రాయి వేయండి. అందరూ ఎత్తిన రాయల్లా కింద పడేశారు.
ఎత్తిన రాయల్లో ఏమైందంట, కింద పడిపోయారు. పడేసి వెళ్ళిపోయారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ మాటకు వాళ్ళల్లో కూడా పశ్చాత్తాపం కలిగింది. నేను కూడా పాపినే, నేను కూడా ఎన్నో పొరపాటు చేశాను, నేను ఎన్నో పొరపాట్లు మాట్లాడాను, ఎన్నో పొరపాటుగా ఎంతోమందిని గాయపరిచాను, ఎంతోమందిని బాధ పెట్టాను, ఎన్నో విధాలుగా నేను వారిని కృంగదీశాను నా మాట ద్వారా. ఆ మాటకి, యేసయ్య మాటకు అందరూ కూడా ఎత్తిన రాయి కింద పడేసి, చిన్నలు పెద్దలు అందరూ కూడా వెళ్ళిపోయారు. అప్పుడు యేసు ప్రభు ఆమెను చూసి అన్నాడు, అమ్మా, ఎవరు నీ మీద రాయి వేయలేదా అన్నాడు. లేదయ్యా. ఆ టైంలో యేసు ప్రభుకు ఆమెకు తీర్పు తీర్చే అవకాశం యేసు ప్రభుకు ఉంది, శిక్షించే అధికారం యేసుక్రీస్తుకు ఉంది. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? ఏమనుకోకుండా, అమ్మా, ఇక నువ్వు పాపము చేయక సమాధానంగా దానివై వెళ్ళు అన్నాడు. అక్కడ ఆయన ఏం చూపించాడు ఆమె మీద అంటే ప్రేమ చూపించాడు. ఆయన అక్కడ ఏం చూపించాడు ఆమె మీద అంటే కనికరం చూపించాడు. తీర్పు తీర్చే అధికారం ఆయనకు ఉన్నా కూడా తీర్పు తీర్చుకోకుండా ప్రేమ చూపించి ఆమెను ఏం చేశాడు? క్షమించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందుకే యేసయ్య ప్రేమించేవాడు, క్షమించే దేవుడు. ఇందాక మనం పాడుకున్నాం. ఆయన ప్రేమించేవాడు, ఆయన విమోచించేవాడు, ఆయన ఆయనలో నిరీక్షణ ఉంది, ఆయనలో దీవెన ఉంది, ఆయనలో క్షమాపణ. అందుకే యేసయ్య ఏదో ఒక కులానికో లేదో ఏదో ఒక వర్గానికో చెందినవాడు కాదైనా. మన ప్రపంచ దేశాలన్నిటినీ పరిపాలన చేసే శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉన్నాయంటే అమెరికాకు ఉంది. అమెరికా ఏం చేయాలని చేసేది. అందుకే ఆయన పెద్దన్న అంటారు. అందరూ ఆయన అమెరికా చెప్పిన మాట వినాల్సిందే. మిగతా దేశాలు తోకాడిస్తానికి కుదరదు, వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా వినాలి. కానీ అలాంటి పెద్ద దేశం అంతా ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ దేశమే కాదు, దాదాపు 250 పైచిలు అటు ఇటుగా ఉన్న ఈ ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలో ఎక్కువగా ఆరాధించే దేవుడు ఎవరంటే యేసు ప్రభువే. దాదాపు 200 పైనే, 200 to 210 అలాగే ఎక్కువ దేశాలు ఆరాధించే దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు. రేపు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఆ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏం చేస్తారు? బైబిల్ తీసుకొస్తారు, బైబిల్ పెట్టి ప్రమాణం చేస్తారు, వాళ్ళు ప్రేయర్ చేస్తారు. అంటే ఇది ఒక వేరే వర్గానికో లేదా వేరే జాతికో సంబంధించిన దేవుడు కాదు. బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ ప్రభు. ఆయన ప్రభువు కాబట్టి ఆయన మనల్ని ఏం చేస్తున్నారంటే ప్రేమిస్తున్నారు. ఆయన ప్రేమకు గుర్తుగా ఈరోజు మన కోసం భూమి మీదకి వచ్చాడు. అందుకే ఈరోజు మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం. మనల్ని ప్రేమించడానికి గుర్తుగా సింహాసనాన్ని వదిలిపెట్టి, ఆ స్థానాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చి మనల్ని ఏం చేయడానికి వచ్చాడంటే రక్షించడానికి మనల్ని ఎక్కడి నుంచి రక్షించడానికి? పాపము నుంచి. మత్తయి సువార్త 1:21 అంటాడు, తన ప్రజలను వారి పాపమును రక్షించడానికి ఆయన పుడతాడు, ఆయనకు యేసు అనే పేరు పెడతారు. ప్రజలందరూ వారి పాపములో చూపిస్తూ వారి ఇష్టానుసారం బ్రతుకుతున్న ప్రజలందరినీ, ఎందుకంటే బైబిల్ చెప్తుంది పాపము లేనివాడు ఒక్కడు లేడు. ఎందుకంటే బైబిల్ అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అది మాట ద్వారా, చూపు ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా, గాయపరచడం, ఏదో ఒక మనిషి అపవిత్రం అవుతూ ఉన్నాడు. అయితే ఈ మనిషిని పవిత్రుగా మార్చాలి. ఆ పవిత్రుడు మార్చే శక్తి ఎవరికి ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఆయన లోకానికి వచ్చాడు. మొదటిగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఆ ప్రేమకు గుర్తుగా యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. రెండవది, ఆయన ఎందుకు వచ్చాడంటే మనల్ని రక్షించడానికి వచ్చాడు, నశింప చేయడానికి కాదు. అందుకే ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ రోగంలో ఉన్నా, ఇబ్బందులు ఉన్నా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని
ఒక్కొక్కసారి బైబిల్ చాలామంది, అయ్యా నా కూతురికి దెయ్యం పట్టిందని, ఒక్కొక్కసారి అయ్యా మా ఇంట్లో పనోడికి బాగాలేదని, అయ్యా నా ఇంట్లో అది లేదని ఇది లేదని, లేకపోతే ఆ రోగం అని ఈ రోగం అని, లేకపోతే ఏదో ఒక సమస్యతో వచ్చిన వారు కొంతమంది అయితే మంచాల మీద తీసుకొచ్చారు ఆయన దగ్గరికి. మంచాల మీద కొంతమంది అయితే ఇంటిలోకి తీసుకెళ్తారు, ఆయన దగ్గర తీసుకెళ్తారు. ఖాళీ లేకపోతే ఇంటి పైకప్పు తీసేశారు. ఇంటి పైకప్పు తీసేసి ఆ పక్ష వ్యాధి కలిగిన వ్యక్తిని 4 కాళ్ళు పట్టుకుని తాళ్ళు కట్టి మంచం కోళ్ళకి 4 కలిసి ఆ పక్ష వ్యాధి కలిగిన వ్యక్తిని యేసయ్య ముందు పెట్టారు. యేసయ్య ముందు పెట్టినప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా? ఎందుకు అది చేశారు? అలాగల్లా ఆ 4 విశ్వాసాన్ని చూసి ఆ పక్ష వ్యాధి కలిగిన వ్యక్తిని ఏం చేశారంట? స్వస్థపరిచారు. అలాగ చెప్పుకుంటూ పోతే ఆయన ప్రేమ కలిగిన దేవుడు. నిన్నుగా పరిపూర్ణంగా కష్టాల్లో ప్రేమిస్తాడు, బాధల్లో ప్రేమిస్తాడు, సుఖంలో సంతోషంలో. మన దగ్గర డబ్బున్నా లేకపోయినా, మన దగ్గర ఆస్తిపాస్తున్నా లేకపోయినా, మనతో ఎవరున్నా లేకపోయినా మనల్ని ప్రేమించే దేవుడు ఎవరంటే ఆయనే ప్రభు అయిన యేసు. అందుకే యోహాను అంటున్నాడు, ఇదిగో ఆయన రక్షణ పొందడానికే కానీ తీర్పు తీర్చడానికి లోకానికి రాలేదు. తర్వాత ఆయన అంటున్నాడు, తన మరొక మాట మనం చూద్దాం. యోహాను పత్రిక 1 యోహాను 3:4 అధ్యాయం. 1 యోహాను 4 అధ్యాయము 223వ పేజీ. 1 యోహాను 4 అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, మనం ఒకరినొకరు ప్రేమించం ఎలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్టు దేవుడు తన అద్వితీయ కుమారుడు లోకములో పంపిన. దీనివల్ల దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడి. ఇప్పుడు కొంతమంది తప్పు చేశారనుకోండి, కొంతమంది శిక్ష పడాలి. ఆ శిక్షకు వారికి పడుకోకుండా నా మీద వేయండి, లేదా నా కుమారుడి మీద వేయండి అని ఎవరైనా ఈ లోకంలో అడుగుతారంటే ఎవరు అడగరు. వారు తప్పు చేసినా కూడా నేను తప్పు చేయలేదు అంటారే కానీ వారు చేసే శిక్ష నేను భరాయిస్తానని ఎవడు ముందుకు రాడు. కానీ యేసుక్రీస్తుని ఈ భూమి మీద ఎందుకు వచ్చాడంటే మనుషులందరి యొక్క పాపము నుంచి, శాపము నుంచి, మనుషుల యొక్క సమస్తమైన తొలగించి అవన్నీ ఆయన భుజం మీద వేసుకుని మన స్థానంలో, మనం శిక్ష పడాల్సిన స్థానంలో ఆయన శిక్ష పడటానికి ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే బైబిల్లో పత్రికలు యోహాను పత్రిక అంటున్నాడు కదా, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. మనం ఆయన జీవించిన తన అద్వితీయ కుమారుడు లోకంలో పంపిన. దీనిలో ఏముందంటే ప్రేమ ఉంది. ప్రేమ ఈ లోకంలో చాలా ప్రేమలు ఉంటాయి, రకరకాల ప్రేమలు ఉంటాయి. మనం ఒక పాట కూడా పాడుకుంటా ఉన్నాం. భార్యాభర్తల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, ఇంకా ఈ లోకంలో మనుషులు యవనస్తుల ప్రేమ, ఎవరెవరో ప్రేమలు ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా కొంతసేపే, కొద్ది కాలమే, స్వల్పకాలమే. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది. బైబిల్ చెప్తుంది, ప్రవక్త ఇర్మియా అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అందుకే ప్రేమ గల ఒక దేవుడు నీకున్నాడు, నాకున్నాడు. ప్రేమించే ఒక గొప్పవాడు నీకు ఉన్నాడు. అందుకే ఆ ప్రేమామయుణ్ణి మన హృదయంలోకి సొంత రక్షకుడిగా మనం చేర్చుకుని ఆయన ముందు మనం విశ్వసించినట్లయితే మన నిత్యరాజ్యానికి మనం వెళ్ళగలుగుతాం. చూడండి, తర్వాత మాట అంటున్నాడు 10వ వచనం, మనం దేవుని ప్రేమించిద్దమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై చేయుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. మనల్ని ప్రేమించి ఏం చేశాడు? మన పాపములను ప్రాయశ్చిత్తం చేయటానికి తన కుమారుని పంపెను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే మన పాపములన్నిటినీ శుద్ధి చేయటం. ఏంటి అంత గొప్పవాడు అంటే అంత గొప్పవాడు. ఎంత గొప్పవాడు? ఆయనలో పాపం లేదు. ఒక మనిషి పాపంలో పరిశుద్ధపరచాలంటే ఆయన పాపము లేనివాడుగా ఉండాలి, ఆయన పరిశుద్ధుడిగా ఉండాలి. ఆయన జన్మమే ఒక పరిశుద్ధత. కన్యక ద్వారా వివాహము కాని ఒక స్త్రీ కన్యక మరియా, పురుషుడు ఎరగదాని కన్యక. అలాంటి కన్యకైన పవిత్రురాలైన
ఒక స్త్రీ ద్వారా గర్భము ధరించటం, ఆ శక్తి ఆమెను, దేవుని శక్తి ఆమెను కమ్ముకోవటం, యేసు ప్రభు ఈ భూమి మీదకి రావటం, ఇవన్నీ కూడా ఆయన పరిశుద్ధతకు సూచనలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని సంగమా, ఈ ఉదయ కాలం ఆయన మనం ప్రేమించి మన పాపమును ప్రాయశ్చిత్తం చేయటానికి తన కుమారుడు పంపాడు. ప్రియులారా, దేవుడు మనం ఇలా ప్రేమింపగా మనం ఒకరినొకరు ప్రేమింప బద్ధులమై ఉన్నాం. 14 వచనం, తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుట మేము చూచి సాక్ష్యం ఇచ్చున్నాం. తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుట మేము చూచాం. యేసు ప్రభు ఎవరంట? లోకరక్షకుడు. చెప్పండి, ఆయన ఎవరంట? లోకరక్షకుడు. ఒక ఇంటికి రక్షకుడు కాదు, ఒక ఇంటిని రక్షించేవాడు కాదు, ప్రపంచం మొత్తటిని. రేపు రాబోతున్నాడు యూదా గోత్రపు సింహం అని. ఆయన ఏమైతే చెప్పాడో రాకడకు సూచనలన్నీ ప్రపంచంలో మనం చూస్తున్నాం. యుద్ధాలు జరుగుతున్నాయి. 3వ ప్రపంచ యుద్ధం వచ్చిందంటే ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నట్టు లెక్కనండి. అందుకే ఆయన చెప్పినవన్నీ నెరవేర్పు జరుగుతుంది. అకాలమైన వర్షాలు, భూకంపాలు, కరువులు, ఇవన్నీ ఆయన చెప్పిన లేఖల ప్రకారంగా భూమి మీద జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆయన మనం వచ్చే టైంలో మనం ఎత్తబడాలి అంటే, ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉంటే వారి హృదయంలోకి యేసు ప్రభువుని ఏం చేయాలంటే సొంత రక్షకుడుగా అంగీకరించాలి. యేసు ప్రభు ఈ క్రిస్మస్ చూడండి, అందరు క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ అంటే ఏం చేశా? హృదయంలోకి సొంత రక్షకుడు అంగీకరించటం, యేసు ప్రభువును హృదయంలో విశ్వసించటమే నిజమైన క్రిస్మస్. ఆయన ప్రేమ గలవాడని, నా కోసం ప్రాణం పెట్టడానికి పరము నుంచి భూమికి వచ్చాడని, నా కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం ఇవ్వటానికి వచ్చాడని, ఇందులో ఆయన ప్రేమ ఉందని ఎవరైతే గ్రహించగలుగుతామో అదే క్రిస్మస్. ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ స్థలానికి వచ్చిన మనం అందరితో ప్రభు మాట్లాడుతున్నారు. లోకంలో ఎవరెవరు ప్రేమైనా మోసపోతాం, ఎవరెవరి ప్రేమైనా కొద్ది కాలం ఆగిపోవచ్చు, కానీ దేవుని ప్రేమ ఆగిపోదు. కష్టాల్లో కూడా దేవుని ప్రేమ ఉండదు. అందుకే ఆయన అన్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని దేవుడు. కష్టాల్లో కూడా ఉండే దేవుడు ఎవరు ఉన్నారా? కష్టాల్లో కూడా మనం ప్రేమించేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ప్రభు అని క్రీస్తు. కష్టాలు వచ్చినప్పుడు మనుషులు ఎవరు రారు. ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు ఏ మానవుడు మనకి కంటికి కూడా కనపడ్డాం, కనీసం ఫోన్ కూడా అందుబాటులో ఉండదు. ఎందుకు? అందుబాటులో ఉంటే నన్నేం అడుగుతాడేమో డబ్బులు అని మనుషులు అనుకుంటా ఉంటారు. కానీ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏ పరిస్థితుల్లోనైనా మన వెన్నంటూ ఉండే దేవుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు, ఆయన ప్రేమిస్తున్నాడు. ఒకవేళ నేను ఆయన తెలియదు అనుకోవచ్చేమో, కానీ నువ్వు మన గురించి, మన గతం తెలుసు, మన ప్రస్తుతం తెలుసు, మన భవిష్యత్తు తెలుసు. ఆయన దేవుడికి ప్రజెంట్ పరిస్థితి తెలుసు, రేపు భవిష్యత్తు ఏం జరగబోతుందో తెలుసు, గతం కూడా తెలుసు దేవుడికి. ఎందుకంటే దేవుడు ఎవరో తెలుసా? మన హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు. కాబట్టి ఈరోజు క్రిస్మస్ సంతోషం, ఎందుకంటే దీనిలో ప్రేమామయుడైన ఆ యేసయ్యను మన హృదయంలో సొంత రక్షకుడుగా ఆ నమ్మిందట్లయితే అదే నిజమైన క్రిస్మస్. అందుకే బైబిల్ చెప్తుంది, నేడే రక్షణ దినం, నేడే రక్షణ దినం. ఇలాగే ఒక చోట సువార్త చెప్తుంది, ఇలా క్రిస్మస్ పండుగ దినాన యేసు ప్రభు ప్రేమ గురించి మాట్లాడుతూ చెప్తున్నప్పుడు, మందిరానికి వచ్చిన ఆ ప్రజలతో దేవుని వాక్యం అందిస్తున్నప్పుడు, ఆ ప్రార్థన అయిన తర్వాత ఒక సహోదరి వచ్చి పాస్టర్ గారితో, అయ్యా ఆయన ఎంత ప్రేమ గలవాడా, ఆయన ఎంత దయగలవాడా, ఆయన రక్షించేవాడా, ఇంతగా ఆయన కాపాడుతాడా, ఆయన నమ్ముకుంటే నిత్య జీవానికి వెళ్తామా అని నమ్మి ఆ రోజే ఆమె యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించింది. ఆ రోజు ఆమెకు జీవితంలో ఏమొచ్చిందంటే నిజమైన క్రిస్మస్. ఈరోజు క్రిస్మస్ అంటూ మందిరాల్లో లేకోకుండా క్రిస్మస్ అంటే దేవుని మందిరంలో ఉండాలి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటే మందిరంలో ఉండి దేవుణ్ణి ఆరాధించాలి.
హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అని రోడ్ల మీద ఉంటాను, హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అని లేకపోతే లోకంలో తిరుగుతే అది క్రిస్మస్ కాదు. క్రిస్మస్ అంటే ఆయన ఆరాధించడం, ఆయన ఆరాధించే వారే నిజమైన క్రిస్మస్ చేసుకోగలుగుతారు. అందుకే ఈరోజు ఆయన ప్రేమ చాలా గొప్పది. ఆయన ఎవరినైనా క్షమించేవాడు. ఎంత ఘోరమైన వ్యక్తినైనా, ఎంత భయంకరమైన వ్యక్తినైనా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, అయితే దీన్ని చేయాల్సింది ఒకటే, యేసయ్యా నా హృదయంలోకి మీరు రండి, నా హృదయంలోకి నేను చేర్చుకుంటాను, నాతో మీరు ఉండండి అని మనం ఒక మాట. రక్షణ పొందిన వారు ఎవరైనా, ఇంకా రక్షణ పొందిన వారు సరైన రక్షణ ఆనందం లేకుండా, ఎందుకంటే రక్షణ పొందిన వారు ఈరోజు అనేక రకాల త్రోవ తప్పిపోతున్నారు. ఇప్పుడు కోడి పిల్ల పుట్టిన తర్వాత, కోడికి పిల్లలు పుట్టారు, పిల్లలు పుట్టిన ఏం చేయాలి? కోడి రెక్కల కింద ఉండాలి. రెక్కల కింద ఉండకోకుండా అటు ఇటు తిరిగితే ఏమొచ్చింది? గద్దొచ్చి ఆ కోడి పిల్లను ఎత్తుకెళ్ళిపోయింది. అలాగే రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ సంఘం అనే రెక్కల కింద ఉండాలి. సంఘం అనే రెక్కల కింద ఉన్నప్పుడే ఆ మనిషికి ఏమొస్తుందని క్షేమం వస్తుంది. అందుకే ఈరోజు చాలామంది బాప్తిసాలు తీసుకుని కూడా తొలగిపోతున్నారు, తొట్టిల్లిపోతున్నారు. కారణం ఏంటంటే వారు సంఘంలో లేరు, సంఘం అనే రెక్కల క్రింద లేరు. అందుకే వారు ఇష్టానుసారంగా, వారు లోకానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఎవరైతే ఆయన రెక్కల క్రింద ఉండటానికి ప్రయత్నిస్తారో, ఆయన రెక్కల క్రింద ఉండాలి, నేను దీవించబడతా అనుకుంటారో, దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఏదో ఒక టైంలో వారిని దర్శిస్తాడు, జ్ఞాపకం చేసుకుంటాడు. దావీదు పట్టణము, నేడు రక్షకుడు మీ కొరకు అన్నాడు, కానీ మా కోసం అనల్లా దేవదత్త. మీ కొరకు, మీ కొరకు, మీ కొరకు. ఇప్పుడు యేసుప్రభు పుట్టింది ఎవరి కోసం తెలుసా? వాళ్ళ కోసం, వీళ్ళ కోసం. వాళ్ళ పండగ వీళ్ళ పండగ కాదు, మనుషులందరి కోసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులందరి కోసం ఆయన పుట్టాడు. ఈరోజు నా కోసం పుట్టాడు. 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి నా కోసం పుట్టాడు. ఆయన రాకపోతే మనం ఏమైపోతాము. కాబట్టి ఈరోజు ఆయన ప్రేమ శాశ్వతమైన, ఆయన ప్రేమ గుర్తుగా తన కుమారుడును భూమి మీదకి తీసుకొచ్చాడు. కాబట్టి ఈరోజు ఆయన ప్రేమ ఎంత ప్రేమమయుడంటే తూర్పు దేశపు జ్ఞానులు కూడా చూడండి. ఈరోజు చాలామంది అనుకుంటారు మాకు యేసు ప్రభు అవసరం లేదు అనుకుంటారు. ఎలాంటి జ్ఞానవంతులైనా, బైబిల్లో 3 జ్ఞానవంతులు ఉన్నారు, తూర్పు దేశపు జ్ఞానులు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆకాశంలో ఒక నక్షత్రం చూశారు. అది యేసు ప్రభు పుట్టుక సూచన. మనం ఇప్పుడు స్టార్ పెడుతున్నాం కదా, ఆ స్టార్ ఎందుకంటే యేసు ప్రభు పుట్టాడని. ఆ నక్షత్రం చూసి తూర్పు దేశపు జ్ఞానులు రక్షకుడు పుట్టాడని, ఎప్పటి నుంచో పుడతాడు, దానికి ఆనవాలు ఏంటంటే ఒక క్రొత్త నక్షత్రం. ఎప్పుడైతే ఆ నక్షత్రం చూశారో ఆయన చూద్దామని బయలుదేరారు తూర్పు దేశపు జ్ఞానం. ఏమంటే జ్ఞానం గల వాడికి దేవుడితో అవసరమా? జ్ఞానం ఉంటే డబ్బు, సంపాదన, ఆస్తి, పేరు, ప్రఖ్యాతులు అన్నీ ఉంటాయి. అందుకే బైబిల్ చెప్తుంది, జ్ఞానవంతుడిని కూడా దేవుడు ఒకసారి ఏం చేస్తాడంటే సిగ్గుపరుస్తాడు, వెర్రివారు లేపుతాడు దేవుడు. అయితే ఈ తూర్పు దేశ జ్ఞానులు జ్ఞానం గల వాళ్ళే, కానీ జ్ఞానంతో కన్నా మాకు దేవుడు ముఖ్యమని ఆ రక్షకుని చూద్దామని బయలుదేరారు. ఆయన పుట్టిన రోజు మొదలు ప్రయాణం చేశారు. దాదాపు 2 సంవత్సరాల ప్రయాణం, 2 సంవత్సరాల ప్రయాణం చేశారు. ఆయన ఎక్కడ పుట్టాడు? ఆ నక్షత్రం వెళ్తూ ఉంటుంటే ఆ నక్షత్రం చూసుకుంటూ వచ్చారు. మధ్యలో దారి తప్పారు, మధ్యలో అడిపోయి కొన్ని దారి తప్పారు. చివరికి 2 సంవత్సరాలు పట్టింది. అప్పుడు యేసుక్రీస్తు ఒక ఇంటిలో ఉన్నాడు. మరియమ్మ, యేసేపు ఆయన ఒక ఇంటిలో ఉన్నప్పుడు, అప్పుడు వస్తా అంత దూరం నుంచి వస్తా ఖాళీగా రాలా. బంగారం, సాంబ్రాణి, బోలం. ఆయన ఎందుకు అలాంటి కానుకలు? బంగారం, నీకన్నా బంగారం విలువైంది కాదు, నువ్వే విలువైన వాడు. నువ్వు మరలా పునరుద్ధానం, మరలా తిరిగి నువ్వు మరణిస్తావు, తిరిగి లేపబడతావు సూచనగా అలా బంగారం, సాంబ్రాన్ని, బోలాన్ని కానుకలుగా ఇచ్చారు. క్రిస్మస్ అంటే కానుక పండుగ అని అంటూ ఉంటారు. ఎందుకంటే క్రీస్తు యేసు ప్రభువును తండ్రి తన కుమారుడును కానుకగా మనకు పంపించారు. కాబట్టి ఈరోజు మనం కూడా ఆ కానుకగా వచ్చిన యేసేను మనం చేర్చుకోవటమే కాదు, నలుగురికి
ఆయన ప్రేమను ప్రకటించాలి. ఇది క్రిస్మస్. క్రిస్మస్ మనం హృదయంలో చేర్చుకోవాలి. రెండవది ఆయన ప్రేమను నలుగురికి చెప్పాలి. అలాంటి ప్రేమ చెప్పేవారుగా మనం ఉండాలని కోరుకుంటూ దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే, ఈరోజు ఆయన రక్షకుడని, ఆయన ప్రేమ గల దేవుడని, ఆయన మనల్ని క్షమించే దేవుడని, ప్రేమకు గుర్తుగా యేసుక్రీస్తును ఈ లోకానికి మనకు వచ్చాడని, ప్రేమామయుడిగా ఈ లోకానికి వచ్చాడని ఈరోజు మనం ఆయన నమ్ముదాం, విశ్వసిద్దాం. రక్షణ పొందిన వారు ఇంకా రక్షణ ఆనందంలో, లోక రక్షకుడిన రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనని మీకు అనుగ్రహించబడును. ఇదంతా కారణం ప్రేమ, దేవుని ప్రేమ. అందుకే ప్రేమ, దేవుని ప్రేమ శాశ్వతమైనది. అది తరతరాలు నిలుస్తుంది, అది ఎన్నడూ మారదు. శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమతో మనము నింపబడదాం. ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నా, ఒకవేళ రక్షణ పొందిన వారు తొలగిపోయినా కూడా మరలా దేవుడు ప్రేమిస్తున్నారు. రండి, నేను మిమ్మల్ని పిలుస్తున్నాను, రండి, నా దగ్గరికి రండి. నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు నెమ్మదినిస్తాను, నేను నీకు మనశ్శాంతినిస్తాను. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు, దయగల దేవానికి స్తోత్రాలు. ఈ క్రిస్మస్ సందర్భముగా నైనా నేను నామాన్ని స్తుతించి ఘనపరిచి కీర్తించుకునే బాధ్యతను దేవా మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. యేసయ్యా, ఈరోజు మా కోసం ప్రేమకు గుర్తుగా భూమి మీదకి మమ్మల్ని ప్రేమించడానికి ఈ భూమి మీదకి వచ్చి, ఈ భూమి మీద పుట్టి మా కోసం ప్రేమకు గుర్తుగా ప్రాణం పెట్టిన దేవుడు, ఆ ప్రేమను మేమెన్నడూ మర్చిపోకోకుండా, మనుషుల ప్రేమ ఒకవేళ మాకు దూరం అయిపోవచ్చు, బంధువుల ప్రేమ దూరం అయిపోవచ్చు, స్నేహితుల ప్రేమ దూరం అయిపోవచ్చు, ఇంటివారు ప్రేమ మాకు దూరం అయిపోవచ్చు, కానీ నీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. నీ ప్రేమ శాశ్వతం, అది మారదునైనా, నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉంటుంది. అలాంటి ప్రేమతో అయ్యా మేము నింపబడుతూ నీ కొరకు మేము సాక్షిగా ఉండటానికి కృపదయ చేయమని, అయ్యా గడిచిన సంవత్సరం క్రిస్మస్ నుంచి ఈ సంవత్సరం క్రిస్మస్ వరకు మాకు తోడుగా ఉండి సహాయం చేసినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం నుంచి మధ్యాహ్న సమయాన్ని స్తుతించి ఆరాధించుకుని వాక్య ధ్యానం చేస్తున్న బాధ్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. వచ్చిన బిడ్డలందరినీ క్షేమముతో, ఆరోగ్యముతో, ప్రతి కుటుంబంలో నీ ప్రేమతో నింపి ఒకరినొకరు అందరూ ఆత్మీయంగా ప్రభుని స్తుతించి ఘనపరిచి కీర్తించే కృప ప్రతి ఒక్కరిలో అలాంటి ప్రేమ దయచేయమని, నిన్ను కలిగిన మేము అనేక మందిని ప్రేమించే మనసు మాకు దయచేయమని, నీ ప్రేమను వ్యక్తపరిచేవారిగా చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రం చెల్లించుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చెప్తాం అందరూ హల్లెలూయా.